ओम लक्ष्मी श्रीनाजी बोधम మనవి శ్రీ అమ్మవారి అలాగే ఈరోజు వరలక్ష్మీ సందర్భంగా మా పార్కింగ్ లో బళ్ళు పెట్టి దర్శనమైన వెంటనే బళ్ళు తీసేయండి, లేకపోతే అది ఫైన్. జై మావులమ్మ, జై జై మావులమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మవారి దేవస్థానం నుంచి ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసం విశిష్టంగా చేస్తుంటాం. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసం అంటే బాగా ప్రీతైన మాసం కాబట్టి మన భారతదేశంలో అంటే మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో నివసించే స్త్రీమూర్తులందరూ కూడా వివాహం అయిన ప్రతి స్త్రీమూర్తి కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని వాళ్ళ సౌభాగ్యం ఉండాలని చెప్పని అమ్మవారిని కొలవటం మన పూర్వం నుంచి కూడా అనాదిగా వస్తుంది. దానిలో భాగంగానే మన అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుపుతున్నాం. కింద సంవత్సరం నుంచి అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున గాజుల అలంకరణ చేయటం మొదలు పెట్టడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. నిరుడు సుమారు 1,00,000 గాజులు అనుకుంటే 10 లక్షల పైన గాజులు వచ్చాయి. వాటిలో అమ్మవారికి భక్తులు ఇచ్చిన గాజులు అలంకరణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా లక్షలాది గాజులు సమర్పించడం జరిగింది. వాళ్ళతో నిన్నటి రోజున మన అమ్మవారికి అలంకరణ చేయటం జరిగింది. పొద్దున్నే అమ్మవారి ఆలయంతో శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన, అలాగే బాలభోగ నివేదన, మంగళారతి సేవ, అలాగే ఇప్పుడు అమ్మవారికి 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ అవసరం ఏదో పెడతాం జరిగింది. అలాగే 12 గంటలకి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి పంచాహార సేవలు ఉంటాయి. రాత్రి 7 గంటలకి అమ్మవారి సహస్రనామ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా జరిగే అమ్మవారి కార్యక్రమాలు. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నిరుల్లాగే ఈ సంవత్సరం కూడా 5 శుక్రవారాలు వచ్చాయి. అంటే మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి గజలక్ష అలంకరణ చేయడం జరిగింది. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి గాజులతో అలంకరణ చేయడం జరిగింది. అలాగే 3వ శుక్రవారం నాడు పౌర్ణమి వచ్చింది. అంటే మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణానికి అమావాస్య కూడా చండీ హోమం చేయడం అనాదిగా మనకు వస్తుంది. దానిలో భాగంగానే 3వ శుక్రవారం నాడు పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజున అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ చేసి పౌర్ణమి చండీ హోమం చేయడం జరుగుతుంది. అలాగే 4వ శుక్రవారం నాడు మన భీమవరం ప్రాంతంలో నివసించే స్త్రీమూర్తులు, అలాగే ఈ ప్రాంతంలో చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి కూడా విశేషంగా మహిళామూర్తులు అందరూ వస్తారు. వారందరికి కూడా సామూహికంగా ప్రతి సంవత్సరం కూడా 4వ శుక్రవారం రోజున సామూహిక కుంకుమలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం 4వ శుక్రవారం నాడు మహిళామూర్తులందరి చేత కూడా సామూహిక వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. అలాగే 5వ శుక్రవారం నాడు అమావాస్య వచ్చింది. ఆ రోజున కూడా అమ్మవారి సన్నిధిలో చండీ హోమం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకుని
స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని సేవించుకుంటుంటారు. ఎందుకంటే వారి భర్తలు చేసే వృత్తిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కూడా అన్ని విధాల్లో కూడా వాళ్ళ భర్తను కాపాడాలని చెప్పని, వాళ్ళు సౌభాగ్యంగా ఉండాలని చెప్పని శ్రావణవాసంతో కూడా స్త్రీమూర్తులందరూ పూజిస్తారు. ఎందుకంటే ప్రతి మన భారత స్త్రీ అందరూ కూడా మహాలక్ష్మి స్వరూపాలు వాళ్ళందరూ కూడా. మన అమ్మవారు కూడా ఇక్కడ త్రిశక్తి స్వరూపిణి కూడా, అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అటువంటి త్రిశక్తి స్వరూపుడైన మావులమ్మ తల్లి ఆదిపరాశక్తి స్వరూపం. అటువంటి అమ్మవారి సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావులమ్మ, జై జై మావులమ్మ. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. భీమవరం పట్టణం ఎలవేలుపు సిరి సంపద ప్రధాని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు విశాలమైన నేత్రాలతో ఎంతటి కష్టానికి గట్టెక్కించి ఒక అద్భుతమైన విశేషతలను ఈ అమ్మవారి దగ్గర లక్ష్మీప్రద మాసమైన ఈ శ్రావణ మాసంలో వాళ్ళ మహిళలు వాళ్ళ కుటుంబ సౌఖ్యం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం, కుటుంబ సిరి సంపదల కోసం అలాంటి లక్ష్మీప్రదమైన శ్రావణ శుక్రవారం నాడు గాజుల ధ్వని అంటే మంగళధ్వని అంటే లక్ష్మీ సవడి, అది కారణంగా ఆ గాజులు అమ్మవారికి సమర్పించి ఆ కుటుంబ సౌఖ్యాన్ని, సుఖ సంతోషాలు, సిరి సంపదల్ని పొందాలని ఆశించడమే ఈ గాజుల అలంకరణలో ముఖ్య ఉద్దేశం. అలా లక్షలాది గాజులు, సుమారు 4 లక్షల గాజులు మహిళలు అమ్మవారికి సమర్పించారు. సమర్పించిన భక్తులేంటి లోకల్ అందరూ కానీ వాళ్ళందరూ కుటుంబ సిరి సంపదలు, సుఖంతో బద్దలతో కోరుకున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కానీ, పట్టణ పెద్దలు కానీ, గౌరవ శాసనసభ్యులు వారు కానీ, అలాగే మా సిబ్బంది, అలాగే మా దేవస్థానం అర్చక బృందం అందరూ, ఊరి పట్టణ పెద్దలు అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. సహాయ సహకారం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సిరి సంపద ఉండాలని కోరుకున్న అమ్మవారి ఆశీస్సులతో లక్ష్మీప్రదమైన ఈ శుక్రవారం నాడు చాలా శుభప్రదమైన ఈరోజు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. లక్ష్మీ వ్రతం అంటే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం దక్షిణ భారతదేశంలో స్త్రీమూర్తులందరికీ అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజుని అమ్మవారిని, లక్ష్మీదేవిని ఆరాధించుకుని మొత్తం అందరూ కూడా సిరి సంపదలతో ఏడాదంతా చక్కగా ఉండాలని సుఖ సంతోషాలతో కోరుకునే అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఇది. ఈ రోజుని మన మావులమ్మవారి దేవస్థానంలో సుమారు 4 లక్షల గాజులతో, భక్తులచే నొసంగబడిన 4 లక్షల గాజులతో అత్యంత వైభవోపేతంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. అమ్మవారు గాజుల మహాలక్ష్మి అలంకారంలో చాలా అద్భుతంగా కాంతిలు నింపుతున్నారు. ఈ రోజుని సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం.